ఇదిగోండి బీరకాయ కూర చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను. వేపిన తర్వాత బీరకాయలు వేసా. బీరకాయలు వేసిన తర్వాత మగ్గుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే కారం వేస్తున్నా, తగినంత కారం. ఇదిగోండి గరం మసాలా. ఏంటంటే గరం మసాలా ఎక్కువ వాడుతున్నాం ఇక్కడ మేము. అంటే బీరకాయ బంగాళదుంప ఈ కర్రీ. ఇదిగోండి ఆయిల్లోనే ఇవ్వండి కొంచెం ఆచి చికెన్ మసాలా. ఇవ్వండి ఇలాగ కూర అంతా తయారైన తర్వాత ఈ మసాలా కొంచెం సేపు ఆయిల్లో వేస్తా. ముందే ఉప్పు వేసానండి కొంచెం. ఇప్పుడు చూడండి తగినంత వాటర్. ఈ వాటర్తో ఉడుకుతుంటే ఈ లోపల బంగాళదుంపలు తొక్కలు తీసి దీంట్లో కలుపుతండి. బీరకాయ బంగాళదుంప కూర. ఇవ్వండి ఏంటంటే బంగాళదుంప ఉడకబెట్టి వీళ్ళకి మెత్తగా పేస్ట్ చేసేయాలండి. ఏంటంటే వీళ్ళకి ముక్క అనేది ఉండకూడదు. ఇక్కడ కర్రీ కూర అనేది ముక్క అనేది ఉండకూడదు. ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే వీళ్ళు అలవాటు అయిపోయి కూరలని కర్రీ అలాగ అనాల్సి వస్తుంది. ఒకసారి మర్చిపోయి చూడండి ఇలాగ పేస్ట్ చేసి మొత్తం. ఇది ఏంటంటే ముక్క అనేది ఉండకూడదు కాబట్టి వీళ్ళ గ్రేవీ అయిపోవాలి ఇది. అందుకు కాబట్టి ఉడకబెట్టడమే టైం పెట్టి తొక్కలు తీసుకొని ఇప్పుడు టైం అయింది. ఇది చూడండి పేస్ట్ ఏంటంటే కొంచెం కొంచెం వేసి దీన్ని మెత్తగా చేసేయాలన్నమాట. చూడండి అయిపోయింది బంగాళదుంప బీరకాయ. ఇగో ఏంటంటే వీళ్ళకి ముక్కలు కనపడితే చాలు. బంగాళదుంప ముక్కలు కనపరాకూడదు, బీరకాయ ముక్కలు కనపరావాలి. ఇదేమో గుజ్జుతో తయారైపోద్ది అన్నమాట బంగాళదుంప. ఇంకంటే అయిపోవచ్చింది కూర. ఇదిగోండి ఎక్కువ ఇదిగో ఈ చికెన్ మసాలా వాడండి, చాలా బాగుంటుంది. ఏంటంటే చికెన్లో కానీ ఏ దాంట్లో కానీ నేను ఎక్కువ ఇదే వాడతాను. ఎక్కువ మసాలా వేసుకోకపోయినా సరే ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి.